హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు టెక్ టాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 10కి మీ అందరికీ స్వాగతం. అలాగే ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 14, 2021. టైం వచ్చేసరికి 6 PM అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి లావా నుంచి. లావా ఇండియన్ మొబైల్ బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ లావా కంపెనీ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది, లావా Z4 అండ్ Z6. రెండిట్లో స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, ఓన్లీ ర్యామ్లో ఇంటర్నల్ స్టోరేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఈ 2 మొబైల్స్లో 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానల్తో రాబోతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే 60 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. అలాగే కెమెరా వచ్చేసరికి 13 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సర్, అలాగే 2 MP మ్యాక్రో షాట్స్తో రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. అలాగే ఈ లావా కంపెనీ అయితే కస్టమైజేషన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కదా, అలా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అయితే మనము మనకి ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడు మీకు కెమెరా డ్యూయల్ కెమెరా కావాలా, లేదంటే ట్రిపుల్ కెమెరా కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ర్యామ్ 2GB ర్యామ్ కావాలా, 3GB ర్యామ్ కావాలా, 4, 6 ఇట్లా మీకు ఇష్టం వచ్చిన ర్యామ్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా 16 MP కావాలా, 8 MP కావాలా, కలర్ వచ్చేసరికి బ్లూ కావాలా, రెడ్ కావాలా, ఇలాగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి లావా కంపెనీ నుంచి వచ్చింది, అది కూడా మన ఇండియన్ మొబైల్ బ్రాండ్ నుంచి రావడం సంతోషకరం. ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేయండి, నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో చూసుకుని మీకు ఎలా నచ్చితే అలాగా మొబైల్ అయితే బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి ఫ్రెండ్స్. gadget 360 ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే వివో అయితే ఒక కొత్త బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ మోడల్ నెంబర్ వచ్చేసరికి వివో y12s. ఆల్రెడీ y12 ఉంది, దానికి y12s అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే 6.51 ఇంచ్ డిస్ప్లేతో రాబోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఎల్సిడి ప్యానల్తోనే వస్తుంది. అలాగే 3GB ర్యామ్, 32GB వేరియంట్లో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వివో లాంచ్ అయిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో రాబోతుంది. 13 MP మెయిన్ కెమెరా, అలాగే 5 MP వైడ్ యాంగిల్ కెమెరాతో రాబోతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP రాబోతుంది ఫ్రెండ్స్. సేమ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది వివో. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఇంకా అమెజాన్ ప్రైమ్ అయితే పార్ట్నర్షిప్లో ఒక ప్లాన్ అయితే లాంచ్ చేసింది. ఎయిర్టెల్ అయితే 89 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే ఆ యూజర్కి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటే యూజర్కి 1 month ఫ్రీగా అయితే ఇస్తుంది. దీంతోపాటు 6GB డేటా కూడా ఎయిర్టెల్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్లాన్ ట్రై చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 91 మొబైల్స్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే రియల్మీ జనవరి 2021లో ఒక 5 కొత్త సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ సిరీస్ వచ్చేసరికి రియల్మీ X7 సిరీస్, ఇంకోటి వచ్చేసరికి రియల్మీ నార్జో 30 సిరీస్ అనమాట. 30 Pro, ఇలా 30A, ఇట్లా 3 సిరీస్ వస్తాయి కదా, ఆ 3 సిరీస్. అలాగే రియల్మీ రేస్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి రియల్మీ 8 సిరీస్, ఇంకో మొబైల్ వచ్చేసరికి రియల్మీ V15. ఈ 5 సిరీస్ని అయితే రియల్మీ ఈ నెలలో లాంచ్ చేస్తున్నట్టు 91 మొబైల్స్ అయితే మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే Exynos 2100 ప్రాసెసర్ లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ఈ సిరీస్లో ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ సిరీస్ అంటే శాంసంగ్ Exynos 2100 ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ కంటే పవర్ఫుల్ ప్రాసెసర్ అని అయితే శాంసంగ్ చెప్తుంది. అయితే దీనికి పోటీగా అంటే శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది కదా, ఈ మొబైల్ వచ్చేసరికి AMD ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐసీ యూనివర్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, అసలు కదా వేరే ఉందని అయితే ఐసీ యూనివర్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ నుంచి. అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో మనందరం ఫాలో అవుతూ ఉంటాం కదా కొంతమంది సెలబ్రిటీస్ని. అయితే ఈ సెలబ్రిటీలో అంటే మన ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఉన్నాడంట. ఆయన ఫాలోవర్స్ లిస్ట్ వచ్చేసరికి 89.3 మిలియన్ యూజర్స్ అయితే విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నారంట ఇన్స్టాగ్రామ్లో. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ప్రియాంక చోప్రా ఉంది 59.4 మిలియన్తో అయితే. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి శ్రద్ధా కపూర్ ఉంది
57.6 అనుకుంటా. అలాగే లాస్ట్ వచ్చేసరికి 10th ప్లేస్లో కత్రినా కైఫ్ ఉంది, 47 మిలియన్స్ ఏముంది. ఇది ఫ్రెండ్స్ మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకి మనం ఇచ్చిన బలం. ఇది ఫ్రెండ్స్ ఇవాళకైతే టెక్ న్యూస్. ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసరికి కొద్దిగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మీ పవన్, మళ్ళీ వచ్చే వీడియో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.